ఒంగోలు నగరంలోని 15వ డివిజన్ రామ్నగర్ నందు 60 లక్షలతో రామ్నగర్ గ్రీన్ బెల్ట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు గడ్డం ఆదినారాయణ, టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న నిన్న కదానేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు? ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా? పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె. ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు, భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు. కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది,
అడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది. అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది. అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది. తగలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. భూమి పిలుస్తోంది. నమస్కారాలు. ఈరోజు 15వ డివిజన్లో ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉందో, ఈ రామ్నగర్కి సంబంధించిన గ్రీన్ బెల్ట్ అంతా కూడా 14-19లో మనమంతా కూడా ఫెన్సింగ్ అదంతా కూడా చేశారు. నా ఉద్దేశం కూడా అప్పుడు కూడా ఏంటంటే మొత్తం గ్రీన్ చేసి ప్లాంటేషన్ చేసి ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఈవినింగ్ పూట వాకింగ్ చేసుకున్న ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళంతా కూడా అక్కడ వచ్చి కూర్చునేటట్టు ఒక ఉండేటట్టుగా దాన్ని అన్ని కూడా చేద్దాం అనుకున్నాం. ఆ టైంలో సగం చేయగలిగాం. ఇప్పుడు మిగతాది ఈరోజు పెట్టారు, ఒక 60 లక్షలు పెట్టారు, పనులు మొదలు పెట్టారు. అంతా కూడా ఈ రోడ్డు ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉందో గ్రీన్ బెల్ట్ మొత్తం కూడా మన ప్లాంటేషన్ తోటి ఒక మంచి పార్క్ మాదిరి ఇవన్నీ కూడా చేయడానికి నిర్ణయాలు తీసుకున్నాం. మన ఉద్దేశం అంటే ప్రజలకి ఎక్కడా కూడా ఈ అపార్ట్మెంట్లోనే మేము పార్కులు కూడా డెవలప్ చేస్తుంది. అందుకే అపార్ట్మెంట్లో ఉండి ఆ 2 బెడ్రూముల్లోనే పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి ఇసుకు లేకుండా పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట వచ్చినప్పుడు అలా ట్రాఫిక్లోనూ ఇవన్నీ తిరగకుండా మనకంటే ప్లేసెస్లో అన్ని ప్లేసెస్లో పార్కులు కూడా డెవలప్ చేసింది. అందుకే ఆ పార్కుల్లోకి వచ్చినప్పుడు కాసేపు వాళ్ళు నడవడానికి కానీ, కాసేపు పక్కన మిత్రులతో మాట్లాడుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా విషయాలు చర్చించుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఆ ఇంట్లో కూర్చొని ఉండేలాగుంటారు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా గ్రీన్ బెల్ట్, అదేవిధంగా బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా పెట్టాం. దాన్ని కూడా తొందరలోనే ఇది కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకా కూడా ఎక్కడైతే ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా అవి కూడా ఒక్కొక్క మొదలవుతూ ఉన్నాయి. అవన్నీ ఏదైనా మేము అనుకున్నది టార్గెట్ 6 months అనుకున్నాం. ఈ 6 months లోపల ఖచ్చితంగా ఈ సర్కిట్స్ కానీ, ప్లాంటేషన్ కానీ, డివైడర్ పెయింటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి తప్పకుండా ఒంగోలు అనేది మార్పు రావాలి. ప్రజలకు అన్ని విధాలు కూడా సౌకర్యంగా ఉండాలనేది మా ఉద్దేశం. ఈరోజు ఈ నెలలోనే డ్రింకింగ్ వాటర్ని కూడా టెండర్కి పిలుస్తూ ఉన్నాం. దగ్గర అమృత 2లో 410 కోట్లతోటి పాత పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి కొత్త పైప్ లైన్లు ఏదైతే 1.5 ఇంచ్ పైప్ లైన్లు ఉన్నాయో అది 25-30 సంవత్సరాల ముందు వేసిన పైప్ లైన్లు అవి లీకేజెస్ రావటం, అదేవిధంగా మురికి వాటర్ దాంట్లోకి వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళీ 30-40 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. పైప్ లైన్తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు టౌన్ కూడా ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఓవర్ ట్యాంక్స్ కానీ, ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ ఏరియాకి ఆ ఏరియా డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఇవన్నీ కూడా ఈ టెండర్ మొదలు పెడితే మనకు 1 సంవత్సరం లోపల అన్ని ప్రాంతం అంతా కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమ్మర్లో కూడా డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి అవసరమైతే ట్యాంకర్స్ ఎన్ని కావాలంటే అది పంపించడానికి కూడా అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఏదైతే అమృత్ 1లో మన గులకమ్మ నుంచి పైప్ లైన్లు వేసామో ఈరోజు ఇంకా రామతీర్థం నుంచి సాగర్ నీళ్ళు వదలలేదు కాబట్టి ప్రస్తుతానికి గులకమ్మ వాటరు మనం పంపింగ్ చేసుకుంటా ఉన్నాం. గులకమ్మ వాటర్ వచ్చి అది గ్రీనిష్ వాటర్, అది అందులో కూడా థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత గ్రీన్ వాటర్ కూడా అందరికీ రావటం, గ్రీన్ కలర్లో ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా మన ఇరిగేషన్ వాళ్ళతో కానీ అదేవిధంగా వాళ్ళ ఎన్ఎస్పీ వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఏ విధంగా వెరిఫై చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందో దాన్ని కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ప్యూర్ వాటరు ఆన్ టైంకి ఇవ్వాలనేది మన ఉద్దేశం. మార్నింగ్ 4 to 9 కల్లా టౌన్లో అన్ని ప్రాంతాలు ఇవ్వడానికి కూడా కొన్ని స్టెబిలైజ్ చేస్తున్నాం. ఇంకా కూడా అన్నీ ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా దాని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇది ఒకరోజు 1 డేలో జరిగేది కాదు కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ దాని ప్రికాషన్స్ తీసుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా ఏదైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో దాన్ని కూడా టిట్కో హౌసెస్ కూడా అందరూ అడుగుతున్నారు. టిట్కో హౌసెస్ కూడా స్టేట్లో ఉండేవి 70% అది కంప్లీట్ అయింది. మన దగ్గర ఉండేది కూడా 80% కంప్లీట్ అయింది. 80% కూడా మనం వచ్చి ఎస్టిమేషన్ తీసుకుని వెళ్ళారు. 3 ఏళ్ళుగా స్టేట్లో ఎన్ని కోట్లు కావాలి, ఎంత అవుతుందని చెప్పి కూడా బడ్జెట్ వేసారు. ఆ బడ్జెట్ వేసిన తర్వాత టెండర్ పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇమీడియట్గా పని మొదలు పెట్టేటప్పుడు ఎవరైతే డబ్బులు కట్టారో, ఎవరైతే ఆ రోజు దానికోసం కట్టారో
దాన్ని తప్పకుండా కూడా మళ్ళీ వాళ్ళకి వచ్చేటట్టుగా ఎవరైతే డబ్బులు వెనక్కి తీసుకున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ చూసే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా ఇటుకో హౌసెస్ తప్పకుండా వాళ్ళందరికీ కూడా అలాట్ చేసి అందరికీ ఇస్తాం. కాకపోతే పాపం 5 సంవత్సరాలు అయింది, 75,000 కట్టారు. దానికి కూడా తగ్గించడానికి ఎట్లా తగ్గియాలా ఏందనేది కూడా చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా లోన్లు ఇప్పి తీసుకొని బలవంతం చేసి లాస్ట్ టైము దాంట్లో వచ్చిన స్టేట్ మొత్తం వచ్చే ఒక 20 కోట్లు అవ్వచ్చు, 20 కోట్లు, అవి కూడా ఆ సైకో జగన్ రెడ్డి దాన్ని కూడా వాడేసుకున్నాడు. కనీసం ఆ డబ్బులు తీసుకొని మనం కట్టడానికన్నా ఉపయోగించారంటే దాన్ని కూడా వాళ్ళ. ఈరోజేమో నెల నెల పేదవాళ్ళు ఆ టిట్కో హౌసెస్ కోసం అని చెప్పి కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి మళ్ళీ నెలకి 1,200, 1,500 వాళ్ళకి వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి, బ్యాంక్ నోటీసులు వస్తుంది. ఈరోజు దానివల్ల వేరే బ్యాంక్ ఏదైనా లోన్ తీసుకుందామంటే వీళ్ళ సిబిల్ రేటు బాగలేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు బీసీలోనో ఎస్సీలోనో తీసుకోవాలంటే సిబిల్లో వీళ్ళది అది కట్టలేదు మీరు అని చెప్పేసి తప్పు చూపిస్తుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం. దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా బ్యాంకులు కూడా ఏం మాఫీ చేయడమా ఏం చేయడం అనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చేయటం ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పట్టాలు మేమైతే ప్రామిస్ చేసామో 2 సెంట్ల పట్టాలు కూడా మిగతా వాళ్ళకి ఎవరికైతే లేదో అందరికీ ఇస్తాం. మేము ఆల్రెడీ కూడా ప్రతి ఇంట్లో కూడా డోర్ టు డోర్ సర్వే చేసుకున్నాం. డోర్ టు డోర్ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. ఎవరెవరికి ఆ ఇంట్లో పెన్షన్ లేదు, ఎవరు బాడీ యూనిట్లో ఉంటున్నారు, ఎవరైతే రేషన్ కార్డ్స్ లేవో, ప్రభుత్వం నుంచి పథకాలు రాకుండా ఇబ్బంది ఉన్నాయో ఇవన్నీ కూడా డేటా కూడా ఉంది. దాని ప్రకారంగా వాళ్ళకి రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కూడా తొందరలోనే ఇస్తున్నాం. కాబట్టి హౌస్ సైట్స్ కూడా వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. కాకపోతే ఒక్కొక్కటి చేసేటప్పుడు కొంచెం టైం పెట్టినా కూడా అన్నీ కూడా బాగుండేటట్టుగా అన్ని విధులుగా కూడా ప్రజలు సంతోషించే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తాం. ఫ్రెండ్స్తో మరి గ్రీన్ బెల్ట్ని ఇది ఎప్పటి నుంచో మా యొక్క కళ. గౌరవ ఎమ్మెల్యే గారు చేతి మీదుగా 60 లక్షల రూపాయలతో గ్రీన్ బెల్ట్ని స్టార్ట్ చేయడం, అలాగే శరవేగంగా కూడా పనులు పూర్తి చేయడానికి మరి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగనే మనకి ఇక్కడ ఈ సంవత్సరం అయితే మరి 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానివ్వండి, ఎన్క్యాప్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానివ్వండి, అలాగే మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన స్పెషల్ ఫండ్స్ కానివ్వండి, మొత్తానికి ఏదైనా కూడా అలా వనడా నుంచి కూడా మనకు 13 కోట్ల రూపాయల ఫండ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా కూడా బ్యూటిఫికేషన్ కానివ్వండి, అలాగే ప్లాంటేషన్ కానివ్వండి, పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసేదానికి వారు ఎప్పటి నుంచో వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి మరి మా యొక్క మున్సిపల్ సిబ్బంది కూడా మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు మా యొక్క కమిషనర్ గారి ద్వారా అన్ని విషయాలను కూడా మరి శీఘ్రంగా వారు చెప్పిన పనులను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ప్రజలు ఇంకా ఏదైనా ఇబ్బందులు పడినా, అంటే ఇప్పుడు మా సార్ చెప్పినట్లుగా మరి వాటర్ విషయంలో కూడా కొంత గ్రీనరీగా వస్తుంది, అది వాసన వస్తుందని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతుందండి. అయితే మనకి అక్కడ స్టాగ్నేట్ అయిన వాటర్ కాబట్టి ఖచ్చితంగా కూడా కలర్ చేంజ్ అవ్వడం ఉంటుంది. దాన్ని కూడా కలర్ వైట్గా రావడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము. త్వరలోనే మరి ఆ ప్రాబ్లం కూడా ఎక్కువ చేసి అందరికీ కూడా నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకోవడం, అలాగే మన యొక్క ఒంగోలు నగరాన్ని అంతా కూడా సుందరీకరణ చేసే దాని విధంలో కూడా మేము అన్ని రకాలు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసి సార్. మన 15వ డివిజన్లో రామ్నగర్లో ఉన్న హోటల్ లైన్ నుంచి 10 లైన్ ఉన్న గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చదువుతూ దాదాపు 50 లక్షల రూపాయలు ఈరోజు కేటాయించారు. ఈ 50 లక్షల రూపాయలతో మన అభివృద్ధి ఒక 3 బాక్సులు 4 బాక్సులు రెడీ అవుతుంది. మిగతాయి కూడా వచ్చే ఎన్క్యాప్ నిధులతో పాటు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చున్నారు. ఎమ్మెల్యే గారు 2014-19లో ఈ నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాన్ని ఫెన్సింగ్ ఇచ్చి ఆ రోజు సేవ్ చేశారు. తదుపరి కాలంలో ఏంటంటే చాలా ఆక్రమణ గురైంది. ఆక్రమణ కలిగించడానికి నేను కౌన్సిలర్ కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి ఒక 4 సంవత్సరాలు ఏదో చిన్న వర్కులు అయితే చేయగలిగాం. కానీ ఇంటిగ్రేటెడ్గా వాళ్ళని ఈరోజు వెకేట్ చేయించి గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి పరచడానికి ఎమ్మెల్యే గారి చొరవ ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా 30 అడుగుల రోడ్ను ఆక్యుపై చేసిన బిలాల్ వారి ఆక్రమణను కూడా తొలగిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా చేసిన అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో సహకరించినటువంటి పార్టీ నాయకులు, మరి అదేవిధంగా మిగతా మున్సిపల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.